అన్న ప్రెస్ రిపోర్టర్ జగిత్యాల పట్టణం సంయుక్త వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ప్రారంభోత్సవము. ఇది చూడండి, ఇదేంది, ఇదేందో ప్రారంభోత్సవం అంటే ఏంది కాదే ఇనాగరం వేరు, ప్రారంభోత్సవం. ఇది ప్రారంభోత్సవం విన్నారు. ఇది 3, 10, 23, 24, 25, 26 వచ్చినాం. 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇది ప్రారంభోత్సవం. ఇది ప్రారంభోత్సవమే 3, 10, 23. తారక రామారావు గారు, కోపులీశ్వర్ గారు, మహమూద్ అలీ గారు, సంజయ్ గారు సభాధ్యక్షుడు. ఇది ఆయన అభివృద్ధి, ఎమ్మెల్యే గారి అభివృద్ధి అనేది ఇంకొక కనబడుతుంది ఇక్కడ. దీన్ని ప్రారంభోత్సవం చేసి 2 సంవత్సరాల 3 మాసాలు అవుతుందా? ప్రారంభోత్సవం చేసి ఎంత అవుతుంది? 2 సంవత్సరాల 3 మాసాలు అవుతుంది. ఒక్కసారి లోపల మెల్లిగా 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 రెండు సంవత్సరాలు 3 మాసాలు ఇస్తుంది. ఇది మార్కెట్ గోదావరి సార్. అన్న మీరు కూడా జరుగు, కొంచెం జరుగు ఇంకా జరుగు. నేను రేపు తెలియజెప్పాలి ఇది ఏంటనేది. ఇది ఇనాగ్రేషన్ అయ్యి 27 మాసాలు అవుతుంది. ఇది ప్రారంభోత్సవం అయ్యి 27 మాసాలు అవుతుంది. అక్టోబర్ 20. ఇది గోదావరి గౌరీ శంకర్ ఇన్ఫ్రా, గౌరీ శంకర్ మొత్తం ఇది ఏదైతుందో జగిత్యాల నియోజకవర్గాన్ని ఆయన అభివృద్ధికి దత్తా తీసుకున్నారు. ఇది ఆయన అభివృద్ధి. వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఇనాగ్రేషన్ అక్టోబర్ 2023. 2 సంవత్సరాల 3 మాసాలు గడుస్తుంది. అప్పుడు కేటీ రామారావు గారు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రులు ఉన్ననాడు ఇదే సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యేగా వారి ఆధ్వర్యం లోపల ఇది ఇనాగ్రేషన్ చేయబడ్డది. 2 సంవత్సరాల 3 మాసాలు. ఇంకో ఇది వారి అభివృద్ధికి చిహ్నం. ఇది ఎమ్మెల్యే గారి అభివృద్ధికి చిహ్నం. దయచేసి గమనించండి, మీరు ప్రత్యక్షంగా చూడాలని చెప్పానే ఇవాళ ఇక్కడ ఎల్ఎల్ గార్డెన్లో సమావేశం ఏర్పాటు చేస్తాను. ఇది మీకు కనబడాలని చెప్పాను. ఈ సిమెంట్ ఎక్కడిది, కథ ఎక్కడిది, ఇది ఎవరి అధీనంలో ఉన్నది, ఇది ఎవరి అధీనంలో ఉన్నది? మున్సిపాలిటీ ఏమవుతుంది, ఏం నడుస్తుంది? మున్సిపాలిటీ ఏమవుతుంది, ఏం నడుస్తుంది? మీరే న్యాయ నిర్ణేతలు. ఎవరి అభివృద్ధి ఏంటో దయచేసి ప్రజలు వీక్షింపజేస్తేనే సంతోషపడతారు. 2 సంవత్సరాల 3 మాసాలు. ఆనాడు ఆయననే ఎమ్మెల్యే, ఇవాళ ఆయననే ఎమ్మెల్యే. ఆనాడు ఆయనదే రాజ్యం, ఇవాళ ఆయనదే రాజ్యం. అభివృద్ధి ప్రదాత, అభివృద్ధి ప్రదాత. ఆయన లక్ష్యం ధ్యేయం అభివృద్ధి. ఇంకో ఇది అభివృద్ధి. చూడండి దయచేసి గమనించినట్టు 2 సంవత్సరాల 3 మాసాలు గడుస్తుంది. మున్సిపల్ కమిషనర్ ఏం చేస్తుంది, కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు, సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారు, దీనికి నాథుడెవడు, దీనికి నాథుడెవడు? ఇది పబ్లిక్ ప్రాపర్టా, ప్రైవేట్ ప్రాపర్టా? ఇది పబ్లిక్ ప్రాపర్టా, ప్రైవేట్ ప్రాపర్టా? దయచేసి గమనించండి. మీరే న్యాయ నిర్ణేతలు. కానీ మొత్తం రాష్ట్రానికి తెలియాలి జగిత్యాల నియోజకవర్గ పట్టణంలో ఏదైతుందో ఏ విధమైనటువంటి అభివృద్ధి కొనసాగుతుందో. దయచేసి ప్రభుత్వం అంటే అధికార యంత్రాంగం కాదు, వ్యక్తులు చెప్పు చేతుల్లో నడుస్తుంది. ప్రభుత్వం అంటే
అధికార యంత్రాంగం కాదు, వ్యక్తులు చెప్పు చేతుల్లో నడుస్తుంది అన్నట్టు కనబడుతుంది. ఇది అభివృద్ధి. దయచేసి ప్రజలు దీక్షింపచేయండి. అది ఎక్కువ వస్తాయి.